వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణం కేసులో కీలక వికెట్ పడింది. 3.5 వేల కోట్ల రూపాయల విలువైన కుంభకోణంలో రెండో నిందితుడిగా ఉన్న అప్పటి బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డిని సిట్ అరెస్టు చేసింది. వాసుదేవరెడ్డికి గతంలోనే ముందస్తు బెయిల్ పిటిషన్ ఇచ్చేందుకు ఏసీబీ కోర్టు నిరాకరించిన వేళ సిట్ అధికారులు ఆయన్ను అరెస్టు చేశారు. విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. మద్యం కేసులో వాసుదేవరెడ్డితో పాటు ఎక్సైజ్ శాఖ మాజీ ప్రత్యేక అధికారి దొడ్డ వెంకట సత్యప్రసాద్ది కీలక పాత్ర అని, వారి కేంద్రంగానే కుంభకోణం జరిగిందని విజయవాడ ఏసీబీ కోర్టు గతంలో స్పష్టం చేసింది. మొత్తం కుంభకోణం శరీరమైతే వారిద్దరూ తలలాంటి వారని తెలిపింది. తల తీసేస్తే శరీరం కుప్పకూలుతుందని వాసుదేవరెడ్డికి బెయిల్ పిటిషన్ తిరస్కరణ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. ముడుపులిచ్చిన కంపెనీలకే మద్యం అడ్డలు కట్టబెట్టడంలో వాసుదేవరెడ్డి కీలక పాత్ర పోషించారు. గతంలోనే ఆయన ఇల్లు, కార్యాలయాల్లో సిట్ అధికారులు సోదాలు చేశారు. ఎప్పుడైనా అరెస్టు చేస్తారనే అనుమానంతో వాసుదేవరెడ్డి బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. విజయవాడలోని ఏసీబీ కోర్టుతో పాటు హైకోర్టు కూడా వాసుదేవరెడ్డికి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ మోహన్, వాసుదేవరెడ్డి రిమాండ్ పై వాదనలు ముగిశాయా? ప్రస్తుతం విజయవాడ ఏసీబీ కోర్టులో వాసుదేవరెడ్డికి సంబంధించినటువంటి అరెస్ట్ నేపథ్యంలో విచారణ కొనసాగుతోంది. ఈ లిక్కర్ స్కామ్ లో ఇది కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. మద్యం కుంభకోణం కేసులో వాసుదేవరెడ్డి A2గా ఉన్నారు. ఈయన అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు హైకోర్టు అలాగే న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించడం జరిగింది. అయితే ఆయన బెయిల్ పిటిషన్, ముందస్తు బెయిల్ పిటిషన్ కోర్టు కొట్టేసిన నేపథ్యంలో ఈ రోజు అరెస్ట్ కీలకంగా మారింది. వాసుదేవరెడ్డి ఈ మద్యం కుంభకోణం కేసులో A2గా ఉన్నప్పటికీ ఫిబ్రవరిగా మారి మద్యం కుంభకోణం సంబంధించినటువంటి కేసులో సిట్టుకు సహకరించేందుకు కూడా ఆయన ముందుకు రావడం జరిగింది. అయితే ఈ రోజు అరెస్ట్ నేపథ్యంలో వాసుదేవరెడ్డి తరఫున న్యాయవాది న్యాయమూర్తి ముందు తన వాదన వినిపించారు. సిట్టు విచారణకు వాసుదేవరెడ్డి సహకరించారు. ఆయన అప్రూవర్గా మారారు. అలాంటి సమయంలో అత్యవసరంగా వాసుదేవరెడ్డిని అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదని చెప్పి తన వాదన వినిపించారు. హైకోర్టులో వాసుదేవరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ ఆర్డర్ ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. ప్రాసిక్యూషన్ ఏజెన్సీకి కూడా వాసుదేవరెడ్డి సహకరిస్తున్నారు అని కూడా తెలియజేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇంకా వాదనలు అయితే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఇతనికి సంబంధించినటువంటి ముందస్తు బెయిల్ కు కొట్టేసిన నేపథ్యంలో ఈ రోజు వాసుదేవరెడ్డి అరెస్టు కీలకంగా మారింది. బెవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ గా వాసుదేవరెడ్డి గత ప్రభుత్వ హయాంలో పనిచేస్తారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో ఈయన కీలకమైనటువంటి నిందితుడిగా ఉన్నారు. అయితే ఈ కేసు సంబంధించి అంటే ఏదైతే మద్యం కుంభకోణం జరిగిందో ఆ అక్రమాలకు వాసుదేవరెడ్డి సహకరించారనేది ప్రధానంగా ఈయన మీద ఉన్నటువంటి అభియోగం. సిండికేట్లకు అనుకూలంగా వ్యవహరించి నిర్దిష్టమైనటువంటి మద్యం బ్రాండ్ల అమ్మకాలు పెరిగేలా నిబంధనలు ఉల్లంఘించారు అన్నది వాసుదేవరెడ్డి మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. దీనికి సంబంధించి సిట్టు తగినటువంటి ఆధారాలను కూడా సేకరించడం జరిగింది. ఈ ఏదైతే నిబంధనలు ఉల్లంఘించి వాసుదేవరెడ్డి వ్యవహరించారో తద్వారానే భారీగా ముడుపులు కీలకమైనటువంటి వ్యక్తులకు అందినట్లుగా కూడా సిట్టు గుర్తించడం జరిగింది. అలాగే మద్యం రవాణా కాంట్రాక్టులకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా వాసుదేవరెడ్డి కీలకంగానే అనుకూల నిర్ణయాలు ఆయా సంస్థలకు అనుకూలంగా తీసుకున్నారు. అందుకు భాగంగానే ఒక కేసు మద్యం రవాణాకు సంబంధించి 13 రూపాయలుగా ఉన్నటువంటి ఛార్జీని 34 రూపాయలకు పెంచడం ద్వారా కూడా ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం కలిగింది. ఇందులో కూడా వాసుదేవరెడ్డి పాత్ర ఉంది అని సిట్టు కూడా పేర్కొనడం జరిగింది. ఈ పరిణామాలన్ని నేపథ్యంలో అయితే వాసుదేవరెడ్డి మద్యం కుంభకోణం కేసులో తన పాత్రను అంగీకరిస్తూనే ఇతర ఉన్నతాధికారులు అలాగే రాజకీయ నేతల ప్రమేయంపై కూడా కీలక సమాచారం ఇచ్చేందుకు తాను సిద్ధంగానే ఉన్నానంటూ తన అప్రూవర్ గా మారి తన వాదనను కూడా సిట్టుకి తెలియజేస్తున్న నేపథ్యం ఈ రోజు వాసుదేవరెడ్డి అరెస్ట్ కీలకంగా మారింది. ఇంకా వాదనలు కొనసాగుతున్న నేపథ్యంలో మరో అరగంట తరువాత వాసుదేవరెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఒక నిర్ణయం అయితే వెలువడే అవకాశం ఉంది. షాహిద్, ధన్యవాదాలు శ్రీనివాస్ మోహన్.